ములుగు జిల్లా కర్రెగుట్టలో 12 రోజు కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. బలగాలకు అవసరమయ్యే ఆహారం, తాగునీరు, ఆయుధాలు, ఐఈడీల నిర్వీర్యానికి అవసరమయ్యే సామాగ్రి వెంకటాపురం నుంచి హెలికాప్టర్ ద్వారా అధికారులు సరఫరా చేస్తున్నారు. ఒక్క అడుగు గుట్ట పరిసరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బేస్ క్యాంపులో ఈ సామాగ్రి నిర్వహించినట్టుగా సమాచారం. బేస్ క్యాంప్ కేంద్రంగా పనిచేస్తున్న దాదాపు 1000 మంది సిఆర్పీఎఫ్, కోబ్రా, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కూంబింగ్ కొనసాగుతోంది. అలాగే నంబి, గల్గం, పూజారి కాంకేర్, గుంజర్తి ప్రాంతాల్లో బాంబుల మోత మోగుతోంది. ప్రస్తుతం అడవుల్లో ఆకురాలు ఉండడంతో కూంబింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆపరేషన్ కర్రెగుట్టల అన్వేషణ ప్రక్రియ జూన్ నెలాఖరు వరకు సాగే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, ప్రస్తుతం కూంబింగ్ ఎలా కొనసాగుతోంది? బలగాలు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? సతీష్, ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్రెగుట్టలో కేంద్ర బలగాల కూంబింగ్ కంటిన్యూ అవుతుంది. 12వ రోజుకు కేంద్ర బలగాల ఆపరేషన్ చేరుకుంది. జవాన్లకు వెంకటాపురం నుండి హెలికాప్టర్లో ఆహార పదార్థాలతో పాటు ఈఐడీలు నిర్వీర్యం చేసేటువంటి సామాగ్రిని అధికారులు చేరవేస్తున్నారు. అయితే కర్రెగుట్ట ప్రాంతాన్ని ఇప్పటికే బలగాలు ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు తెలిసింది. ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి మావోయిస్టుల స్థావరాలు కావచ్చు, గుహాలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి గుట్టల పరిసర ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే కూంబింగ్ కొనసాగుతుంది. ఒక్కడు గుట్ట పరిసరాల్లో ఒక తాత్కాలిక బేస్ క్యాంప్ ని ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఆ తాత్కాలిక బేస్ క్యాంప్ లో వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, వారికి కావాల్సినటువంటి మందుపాత నిర్వీర్యం చేసిన సామాగ్రిని నిల్వ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బేస్ క్యాంప్ కేంద్రంగా 1000 మంది సిఆర్పీఎఫ్, కోబ్రా, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ ఈ కూంబింగ్ ను కొనసాగిస్తారు. అయితే కూంబింగ్ ను కేంద్ర నిఘా వర్గాలకు చెందినటువంటి సిఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. అడవులు ఆకురాలి ఉండడంతో కొంత అడవులు పచ్చగా లేని కారణంగా కూంబింగ్ వేగవంతంగా కొనసాగుతున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రజలు కావచ్చు, పోలీస్ వర్గాల నుంచి మనకు సమాచారం అయితే అందుతుంది. నాంబి, కల్గం, పూజారి కాంకేరు, గుంజర్తి ప్రాంతాల్లో బాంబుల మోత వినిపిస్తుంది. మావోయిస్టులు ఏర్పరిచినటువంటి మందుపాతలను నిర్వీర్యం చేసుకుంటూ కేంద్ర బలగాలు ముందుకు కొనసాగుతున్నాయి. కర్రెగుట్టల ఆపరేషన్ ఇంకా జూన్ నెల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. అయితే మావోయిస్టుల బాధితులమని ఇటీవల ఛత్తీస్గఢ్ సీఎం ను కొంతమంది కలిశారు. దానికి సంబంధించి మావోయిస్టులు ఎట్లా స్పందిస్తారు, మావోయిస్టుల రియాక్షన్ ఎట్లా ఉంటుందంటూ కూడా తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. జవాన్లకు హెలికాప్టర్ల ద్వారా సామాగ్రిని చేరవేస్తున్నారు. పూర్తిగా కీకారణ్యం కేంద్ర బలగాల వేగకాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కూంబింగ్ సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా అలానే కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం పూర్తిగా నక్సల్ రహిత ప్రాంతంగా చేసే వరకు కూడా కర్రెగుట్ట ప్రాంతం కావచ్చు, దుబాయ్ కొండలు కావచ్చు, సరాయికి సంబంధించినటువంటి ఆ కొండలకు సంబంధించి కూడా పూర్తిగా మామూలు సమీపంలో ఉన్నటువంటి ఒక్కడు గుట్ట పరిసరాల్లో కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న తర్వాతనే మొత్తం ఈ కూంబింగ్ ముగుస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం పూర్తిగా అడవిని 11 రోజులుగా కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు డ్రోన్ కెమెరాల సాయంతో, హెలికాప్టర్ల సాయంతో అక్కడనే గుట్టలపైకి ఆర్మీ జవాన్లు దిగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం 3-4 రోజులకు ఒక్కసారి కొత్త టీం కేంద్ర బలగాలు లోపలికి వెళ్లి కూంబింగ్ ను కొనసాగిస్తా ఉన్నాయి. చూడాలి ఇంకా మరి ఈ కూంబింగ్ సంబంధించి ఇప్పటికే మావోయిస్టులు కర్రెగుట్ట ప్రాంతం నుంచి కావచ్చు, ఆ దుర్గం గుట్ట వైపు వెళ్ళినట్టుగా సేఫ్ జోన్ లో మావోయిస్టులు తప్పించుకున్నటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఇన్ని రోజులుగా కూంబింగ్ కొనసాగుతున్నప్పటికి కూడా మావోయిస్టులు ఎవరు తారసపడలేదా, మావోయిస్టులు ఎవరు అక్కడ లేరా, మావోయిస్టులు అక్కడ నుంచి సేఫ్ జోన్ లోకి వెళ్లారా, కేంద్ర